తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మొట్టమొదటగా నేను చెప్పడం ఏమంటే, ఈ సభాముఖంగా మొట్టమొదటగా మన ప్రియతమ ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినందుకు ఈ సభాముఖంగా మేము ఖండిస్తా ఉన్నాము. మేము చాలా వరకు బాధపడతా ఉన్నాం. ఎందుకంటే ఎటువంటి సంబంధం లేకుండా ఉంటే కూడా అనవసరంగా ఆయన ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు, బాగా ఎదుగుతా ఉన్నారు. ఆ ఫ్యామిలీకి మనం ఏ రకంగా అయినా వాళ్ళకి మనం కింద లాగలేము. వాళ్ళతో సమానంగా మనం ఏమి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు మంచి కానీ చేయలేము. కాబట్టి వాళ్లకు మనము దొబ్బలంటే మనం వాళ్ళకి ఏదో కేసులు పెట్టి ఇరికిస్తే తప్ప మనం వచ్చేదిలో మనం ఇది చేయలేమనే ఉద్దేశంతో వాళ్ళ మీద లేనిపోని అసలు సంబంధమే లేని లిక్కర్ కేసును ఆయన నెత్తి మీద రుద్ది అనవసరంగా ఇక్కడ ఉండే ప్రజలను, ఎస్పెషల్లీ రాజంపేట పార్లమెంట్ ప్రజలను భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో మీ నాయకుడికే దిక్కు లేదు, ఇంకా మీ పరిస్థితి ఏమి అని మనకు ఒక క్వశ్చన్ వేస్తూ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకు ఒకటే మేము చెప్తున్నాం, వాళ్ళు వచ్చిందులో మా నాయకుడికి వెళ్ళిపోయినా మా నాయకుడు మనకి ఇచ్చిండే టీచింగ్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. ఏ రకంగా వాళ్ళు మనకు అనగదొక్క చూడాలనుకుంటున్నారో దాని రెట్టింపు ఉత్సాహంతో ఆయన కోసం ఆయన ఎక్కడున్నా మన పెద్దిరి రామనాడి దీని మీద కానీ మన జగనన్న దీని మీద కానీ ఉత్సాహంగా మా క్యాడర్ అంతా పనిచేస్తుంది. రెండో రకంగా అదే విధంగా రెండో దఫా కూడా మన రమేష్ రెడ్డి గారు, మన రాయచోటి ఎమ్మెల్యే గారు, ఆయన కూడా అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉద్దేశంతో ఆయన్ని కూడా అరెస్ట్ చేసి మదనపల్లి పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మళ్ళీ నిన్న వాడిని విడుదల కూడా చేయడం జరిగింది. దాన్ని కూడా మేము సభాముఖంగా ఖండిస్తా ఉన్నాం. ఇది కూడా ఈ రకంగా నిన్న మా షమీమక్క గాని చైర్మన్ మేడం గారు కూడా మన ఆఫీస్ లో కూడా ముఖాలకు ఇది చేసేసి ఈ రకంగా మీరు చేస్తున్నారని చెప్పి కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా కూడా ప్రజలకు మనకి ఇది చేసుకుంటా డెవలప్మెంట్ చేసే డెవలప్మెంట్ చేసే బాధ్యత లేకుండా అనవసరంగా ఇంతకుముందు వాళ్ళు చేసినారే రకంగా వాళ్ళకు భయపడుతూ చేయాలనే ఉద్దేశంతో మన మీద రకరకాల ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. మనకు ఇప్పుడు కరెక్ట్ గా కలిసి కట్టుగా పనిచేసే టైం వచ్చింది. మనమందరూ ఒక తాటి మీద ఉంటే తప్ప, మనమందరూ ఒక తాడు పట్టుకుంటే తప్ప ఖచ్చితంగా అవతలను మనం ఎదుర్కోలేము. కాబట్టి మనమందరూ ఒక మాట మీద ఉందాం. నాయకత్వం అందరూ ఒకటే, మేము ఉండే వాళ్ళందరూ ఒకటే, వైఎస్ఆర్సీపీలో విభేదాలు ఏమీ లేవు, ప్రతి ఒక్కరూ ఒకటే అని చెప్పి మనం కలిసికట్టుగా పోరాడదాం. ఇంకా ఈ బాబు గ్యారంటీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాం ప్రకారం మనం సక్సెస్ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి గారి చేతి మీద రాష్ట్రంలో చేయడం జరిగింది. అదే విధంగా జిల్లా లెవెల్లో కూడా మనం పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మండల్ లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లో ఇప్పుడు జరుగుతా ఉంది. ఇది వచ్చిందును కేవలం ఒక మెసేజ్కే పరిమితం. ఇంకా మెయిన్ స్టార్ట్ అయ్యేది వచ్చిందును ఫీల్డ్ మీద పోయేది, గ్రామ పంచాయతీ లెవెల్లో పోవడం అనేది చాలా ఫీల్డ్ లెవెల్లో పోయే ప్రక్రియ. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మండలం అంతా పూర్తి అయిపోతానే గ్రామ పంచాయతీ లెవెల్లో పోవాలా. అది ఈ మెయిన్ ఉద్దేశం, ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం అదే. మన మెయిన్ ఉద్దేశం ఏమంటే మనం అది ప్రజల ప్రతి ఒక్కటి గడప దగ్గరికి తీసుకుని పోయి వాళ్ళు ఎంతమైనా నష్టపోయినారో, ఏ రకంగా వాళ్ళు ఇది అయినారో, 1.5 సంవత్సరంలో వాళ్ళ ఇంటికి ఎంత రావాలా, ఎంత వచ్చింది, ఏ రకంగా వీళ్ళు ఇది మోసపోయినారు అనేది క్లియర్ కట్గా చెప్పిన రోజే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కు సార్థకత. మనం ఊరికే వినేసి ఇది ఇవన్నీ ఇప్పటి వరకు మెసేజ్ వరకే పరిమితం. ఫీల్డ్ మీద ఇంతవరకు మనం ఎంటర్ కాలేదు. గ్రామ పంచాయత్ లెవెల్లో ఏ రోజు మనం పోతామో ఆ రోజు ఫీల్డ్ లో మనం ఎంటర్ అయినట్టు ఈ ప్రోగ్రామ్ ఒరిజినల్ స్టార్టింగ్ ఆ రోజే స్టార్టింగ్. కాబట్టి ఈ మండల్ లెవెల్ అంతా మనం పూర్తి చేస్తామో, ఖచ్చితంగా పూర్తి చేసిన తర్వాత సేమ్ విధంగా ఏ ఉత్సాహంతో ఈ రోజు మీరు ఎంతవరకు చేసినారో ఆ ఉత్సాహంతోనే మీరందరూ మనమందరూ పంచాయత్ లెవెల్లో కూడా పోయి మీటింగ్స్ పెట్టి ఎట్లా ప్లాన్ చేయాలా, షమీమక్క చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూర్చొని కార్యాచరణ ఇది చేసుకొని ఏ రకంగా మనం ప్రజల్లో పోవాలా, ఏ విలేజెస్ కవర్ చేయాలా, ఏ రకంగా రచ్చబండ కార్యక్రమాలు చేయాలా, ఏ రకంగా ఈ మెసేజ్ తీసుకుని పోవాలా అనేది ఒక ప్లాన్ చేసి కార్యాచరణ అంతా రెడీ చేసేసుకొని దీన్ని కానీ గ్రౌండ్ చేసుకోగలిగినామంటే ఖచ్చితంగా ఇక మీదట ప్రజలు కూడా 100% ఫర్దర్ మోసపోకుండా, ఇప్పుడు ఎంత మేర మోసపోయినారు కూడా తెలిసిపోతుంది. అలా ఇక ఫ్యూచర్ లో మోసపోకుండా కూడా ఉంటారు. తర్వాత ఇది వచ్చిందో మాది మంచి ప్రభుత్వం అని వీళ్ళు ప్రజలు మళ్ళా వస్తారు ఓట్ల కోసం. అప్పుడు కూడా ప్రజలు ఖచ్చితంగా దాన్ని తిప్పి కొడతారు. ఖచ్చితంగా రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ
ఖచ్చితంగా మనకు హైయెస్ట్ మెజార్టీతో వస్తుంది. మనం తిరిగి ఇది కైవసం చేసుకుని మనకు ఒక గిఫ్ట్ గా మన మిథున్ రెడ్డి గారికి కానీ, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, మన అదేవిధంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం అన్ని ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీ స్థానాలు, కౌన్సిలర్లు అన్ని కైవసం చేసుకుని ఒక గిఫ్ట్ గా ఇస్తాము. కాబట్టి మనం అందరూ కలిసి గట్టిగా పనిచేయాలని సంతగా కోరుకుంటూ, ఇంకా మాట్లాడే వక్తలు చాలా మంది ఉన్నారు కాబట్టి దీంతో నేను అందరికీ నమస్కారం చేసి ముగించుకుంటాను. బాబు షూరిటీ ప్రతి ఒక్కరికి ఇప్పటికే దాదాపు 1 year లో ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. ఏం షూరిటీలు ఇస్తాడు, ఏం మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంటాడు. ఈ రోజేమో ఆయన కొత్త కాదు, ఎందుకంటే 45 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ చెప్తుంటాడు కదా. దాంట్లో చాలా మంది ఇక్కడ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. ఆయన పాలన ఎలా ఉంటుందంటే మాట చెప్పేటప్పుడు ఓట్లు వేయించుకోవడానికి ఒక మాట చెప్తాడు, తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ఎవరైతే ముందు పాలన ఉన్నారో వాళ్ళ మీద నెట్టేస్తూ ఆర్థికంగా దెబ్బతీసేశారు, మేము ఏమి ఇవ్వలేకపోతున్నామని చెప్పడం ఆయనకి సర్వసాధారణంగా ఆయన పెన్నతో పెట్టిన విద్య ఇవన్నీ. ఈ రోజు అదే జరుగుతుంది. సూపర్ 6 అని ప్రజలకి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నాడు. ఈ రోజు చూస్తే ఖజానా ఖాళీ, జగనన్న అన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాడని ఈ రోజు చెప్తున్నారు. అదే జగనన్న లాస్ట్ 4-5 ఏళ్ళు ఎలా ఇచ్చాడు, ఇన్ని పథకాలు ఇచ్చిన టయానికి, చెప్పిన టయానికి ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు 1 సంవత్సరానికే మా జగనన్న 5 ఏళ్ళు ఎంతైతే అప్పు చేశాడో దానికి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఈ రోజు మీరు అప్పు చేసి 1 year కే మరీ ఖజానా ఖాళీ అంటారు. మరి ఇంత సొమ్ము ఏమైపోతుందని మనం అందరం క్వశ్చన్ చేసి ప్రజలకు తీసుకోవాల్సిన టైం ఇది. ఎందుకంటే సూపర్ 6 లో ఒకటే ఇచ్చాడు, ఒక పెన్షన్ ఒకటి ఇచ్చేసి ఈ రోజు నేను అన్ని కంప్లీట్ చేసేస్తానని ప్రజలకు తీసుకుపోతున్నాడు. కానీ ఏది ఒకటి ఈ రోజు ఇంతవరకు లేదు. నిన్న విజయవాడ అచ్చెన్నాయుడు చెప్పారు 15 ఏళ్ళుగా నిండిన వారికి 1500 ఇవ్వాలంటే నిరుద్యోగ వృత్తి రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్పాడు. మరి ఆ విషయం ఆ రోజు మాట ఇచ్చారో తెలియదా చంద్రబాబు నాయుడు గారికి? మరి ఎలా మాట ఇచ్చారు అంటే ఇదంతా కూడా ఓటు వేయించుకోవడానికి ఒక కుట్రపూరిత రాజకీయం తప్పితే ఇంక వేరే ఉంది అని కూడా ఈ రోజు మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన రోజు. ప్రతి ఒక్కరు ఈ రోజు అయితే మండల స్థాయి కావచ్చు, మున్సిపల్ స్థాయి వచ్చి ప్రతి ఒక్క అధికారులు మనం వెళ్ళి అధికారులు తీసుకెళ్లి ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేసే టైం మనకు వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగి మన జగనన్న చేసే అభివృద్ధి ఏంటి, మన జగనన్న ఇచ్చినటువంటి పథకాలు ఏంటి ప్రతి ఒక్కరికి వివరిస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు మోసపూరిత రాజకీయం కావచ్చు, మోసపూరిత కుట్ర రాజకీయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి మనము ప్రజల్లోకి తీసుకుని వాళ్ళకి వివరించాలి. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాము ఒక కార్యకర్త ముందుకు రావాలంటే కూడా భయపడే స్టేజ్ కి ఈ రోజు రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే నోరు విప్పి ఇది ఎందుకు జరుగుతుందని అడిగితే వాళ్ళందరినీ ఏదో కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో పెట్టించడము, వాళ్ళ మీద లేని కేసుల్ని క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అందరము కలిసికట్టుగా ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో 430 అబద్ధ హామీలు ఇచ్చి సూపర్ 6 అని, ముఖ్యంగా ప్రధానంగా సూపర్ 6 అని 6 ప్రధాన హామీలు ఇచ్చి గద్దెనెక్కడం జరిగింది. ఆ రోజు ప్రతి కార్యక్రమానికి ఈ కార్యక్రమం చేయడానికి ఇంత డబ్బులు అవుతుంది, ఈ కార్యక్రమానికి ఇంత డబ్బులు అవుతుంది అని చెప్పి మొత్తం మేనిఫెస్టోని వివరించి 500 గంటల కార్యక్రమాన్ని పెట్టి మేనిఫెస్టోని వివరించడం జరిగింది. ప్రతి డబ్బులను ఇంత డబ్బులను విలేకరులు కూడా ప్రశ్నించారు. మీరు ఇచ్చేటువంటి హామీలన్నీ ఇవన్నీ నెరవేర్చేదానికి అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సరిపోతుందా? మీరు ఎలా ఇస్తున్నారు ఇన్ని హామీలని అంటే, నేను సంపద సృష్టిస్తాను, నాకు ఆ చేత అవుతుంది, నేను పునర్నిర్మించడంలో నాకు చాలా అనుభవం ఉంది అని ఏమేమో మాటలు చెప్పాడు. ఎందుకంటే ఆయన 2 ఎకరాల ఆసామిగా ఉండి ఇప్పుడు 20,000 కోట్ల సంపన్నుడు అయినాడు. ఆ విధంగా అట్లా సంపద సృష్టించేది ఆయన సొంతాన్ని సంపద సృష్టించుకున్నాడు, కానీ మన రాష్ట్రాన్ని సృష్టించలా. అవన్నీ బూటపు హామీలు అని ప్రజలు ఆ పొద్దు గమనించుకోలేకపోయారు. మనకు ఇప్పుడున్నటువంటి మన తక్షణ కర్తవ్యం ప్రజల ముందు ఉన్నది. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు అన్ని తెలుసు ఆయనకి, విల్ఫుల్లీ ఆయన తప్పులు చేశాడు. అంటే తెలిసి నేను ఈ హామీలు నెరవేర్చలేను. ఈరోజు అయ్యన్న పాత్రుడు చెప్తున్నాడు, స్పీకర్,
మా మహిళా శక్తి కార్యక్రమము మహిళలకు 18 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ వరకు ఉన్న వాళ్లకు సంవత్సరానికి 15,000 ఇవ్వాలంటే 37,000 crores అవుతుంది, 37,000 కోట్లు అవుతుంది. అది కానీ ఇవ్వాలంటే కానీ నేను ఆ రాష్ట్రాన్ని నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది 5 ఏళ్ళు అని చెప్పి. అంటే ఇవన్నీ ముందు తెలీదా? అక్కడ నీకు మేధావులు ఉన్నారే, ఆడ మీ దగ్గర ఉన్నటువంటి అందరూ ఆర్థిక నిపుణులు, ఆయన ఎవరు పట్టాభిని పక్కన పెట్టుకొని ఆ రోజు ఇచ్చాడు. ఆయన పక్కన పెట్టుకొని ఇవన్నీ మనం నెరవేరుస్తాం కదా అని చెప్పి మళ్ళీ ఆయన్ని క్వశ్చన్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ తెలుసు చేయలేమని చెప్పి ఇవన్నీ అబద్ధపు హామీలతో గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజల్లో మనం ఈరోజు ఆ విషయాలను ముందుకు తీసుకెళ్లడమే మన తక్షణ కర్తవ్యం. దానికోసం అని చెప్పి మీరందరూ కూడా ఏదో షమీం అస్లాం వీళ్ళు చెప్పినట్లు ఏదో ఇక్కడ కూర్చొని మాట్లాడుకొని మనం వెళ్ళిపోతే ఈ మనం చేసిన మన బాధ్యత నెరవేరదు. పల్లెల్లోకి వార్డులకి ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు చేసిన మోసాలను వాళ్ళ దగ్గర తీసుకెళ్లి గతంలో ఎప్పుడైతే మనము 19కి ముందర ఎలా చేశామో ఇంటింటి ప్రచారం ఎట్లా చేసి ప్రజల్లోకి జగన్ యొక్క కార్యక్రమాల్ని చంద్రబాబు మోసాలు తీసుకెళ్ళామో అదే విధంగా తీసుకెళ్తే మళ్ళీ మనం ప్రజల యొక్క మన్నను పొందేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక పవర్ఫుల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎక్కడైనా కూడా అక్కడ ఉండే క్రిమినల్స్, అండర్ వరల్డ్ మాఫియా డాన్లో, లేకపోతే సంఘ విద్రోహ శక్తిలో వాళ్ళందరూ పారిపోతారు. కాకపోతే ఈ కూటమి గవర్నమెంట్ లో కొత్తగా చూస్తున్నాం, మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్లు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. విచారణ పేరుతో రమ్మనడం, వాళ్ళని జైల్లో పెట్టడం. ముఖ్యంగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు భరించలేక ఏకంగా ట్రాన్స్ఫర్ చేసుకోవడము, రిజైన్ చేసుకోవడం కూడా జరుగుతోంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుమారుడి శాపమో వరమో త్వరలో ఆయన కూడా తెలుస్తుంది. ముఖ్యంగా జగన్ గారు ఆయన ఇచ్చిండే అభివృద్ధి పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, అన్ని చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఆయన హామీ ఇచ్చిన వాటికంటే కూడా ఇంకా బ్రహ్మాండంగా కూడా బాగా చేశారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు మరి తెలుగుదేశం పార్టీలో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆ రోజు సీఎంతో సహా, ఎందుకంటే లోటు బడ్జెట్, ట్రెషరీ ఖాళీ అయింది, కొత్తగా వచ్చిన యంగ్ సీఎం ఏం చేస్తారులే అనుకున్నారు. కానీ ఒక మంచి విచక్షణ జ్ఞానంతో ఒక విజనరీ, ఒక ఫైటర్, ఆ ధోరణిలో ఒక లీడరు, ఒక యంగ్ లీడరు కరోనా టైంలో కూడా ఆయన బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా కూడా అందరూ అనుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో క్వారంటైన్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, అటు వాలంటరీ సంస్థ ద్వారా ప్రజలకందరికీ ఇంటింటికి కావాల్సిన నిత్యావసరాలు కూడా అందివ్వడం అనేది ఆ రోజు జగన్ గారు గవర్నమెంట్ లో చాలా బ్రహ్మాండంగా కూడా బాగా చేశారు. అదేవిధంగా ఆ 2 సంవత్సరాలు గ్యాప్ పోతే మిగతా 3 సంవత్సరాల్లో కూడా ఆయన చెప్పిండే పథకాలన్నీ కూడా ఆచితూచి కూడా అన్ని వర్గాల వారికి, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో, కూటమి గవర్నమెంట్ లో వాళ్ళకి చేసిన వాళ్ళకి మాత్రమే, గవర్నమెంట్ కి సహాయం చేసిన లేకపోతే పార్టీ వాళ్ళకి మాత్రమే చేయమని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే ఆదేశాలు ఇస్తున్నారు. మరి పెద్దలు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అదే రాజకీయం వాళ్ళ తనయుడు కూడా చేస్తూ అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని పార్టీల వారికి కూడా ఎవరెవరు అర్హులో ఆ పథకాలందరికీ కూడా అందజేయడం జరిగింది. ఈరోజు మిథున్ రెడ్డి గారిని
ఏ విధంగా అరెస్ట్ చేశారో కూడా ఆయన పదే పదే చెప్తున్నాడు. వీళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళని యాడ్ చేసుకుంటున్నారు, కొత్తగా కూడా క్రియేట్ చేయగలుగుతారు. ఏ క్రైమ్ లో ఏ పెద్ద పెద్ద నాయకుల్ని జగన్ గారికి ఎవరెవరు అండగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలనుకుంటే అప్పటికప్పుడు ఏదో ఒక స్టోరీ క్రియేట్ చేయడం, వాళ్ళని యాడ్ చేయడం జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నీ కూడా పెద్దలు రామచంద్రారెడ్డి గారు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు ఇవన్నీ ఎదుర్కోవడానికి. ఈ రోజు ఎలక్షన్ జరిగితే కూడా తక్కువ అంటే 136 సీట్లు ఈజీగా కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకోగలుగుతుంది. ఈ విధంగా పరిస్థితి ఎక్కడ చూసినా ఉంది. అందుకోసమే ముఖ్య లీడర్స్ జగన్ గారిని ఆ పవర్ ఫోర్స్ ఇవన్నీ తగ్గించాలంటే రకరకాల కేసు ఇంకా కూడా వరుసబట్టి జరుగుతూనే ఉంటాయి. ఇవన్నిటికీ భయపడే వెనకడుగు వేసామంటే మనమందరం కూడా ఈ పార్టీ ముందరికి ఏ విధంగా తీసుకెళ్ళాలనేది చాలా ముఖ్యం. దయచేసి వెనక్కి అడుగు వేయండి, ముందరికే పోదాం. మీకు అందరికీ ఎప్పుడు కూడా ఎనీ టైం నేను కానీ శ్రీనాథ్ రెడ్డి కానీ ఇప్పుడుండే నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ అవైలబిలిటీలో ఉంటాం. అందరూ కలిసికట్టుగా కూడా అందరినీ ఆదుకుంటామనేసి కూడా చెప్తూ జై హింద్, జై జై జై. ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమం మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు మేనిఫెస్టో రీకాల్. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో ఆయన స్వయం చేవరాలతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి చేవరాలతో మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో 5 సంవత్సరాలు నేను పెట్టే ప్రతి పథకం ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంతమంది మాట్లాడాం, మేనిఫెస్టోలో ఏం చెప్పారో మాట్లాడాల, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో మాట్లాడాల. ఎందుకంటే రెండు కూడా మనం చెప్పేంతగా టైం సరిపోదు. చంద్రబాబు గారు చెప్పిన సూపర్ 6, సూపర్ 7, అది కాక 143 పథకాలు చెప్పడం జరిగింది. అవన్నీ చెప్పాలంటే మాకు ఎవరికి టైం సరిపోలేదు కాబట్టి ఎవరు ఎత్తుకోవాలి ఆ టాపిక్. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేశారని చెప్పేది కూడా మాకు ఎవరికి టైం సరిపోదు, మీకు కూడా టైం సరిపోదు. ఇంటింటికి పొమ్మంటున్నాం, ఇంటింటికి పోయి చెప్పాలంటే వినేదానికి ఓపిక ఉండదు, చెప్పే పరిస్థితి మీకు ఉండదు. అందుకే ఒక యాప్ తీసుకురావడం జరిగింది. ఆ యాప్ లో ముఖ్యంగా మీరు ఒకసారి ఎవరు డౌన్లోడ్ చేసుకుంటారా? ఎవరు చేసుకున్నారు, ఎందుకంటే ఇప్పుడు లాంచ్ కాబట్టి చేసుకుంటారు. లాంచింగ్ ఇక్కడ అవుతుంది, లాంచింగ్ అప్పుడు అయింది కదా, ఇదే ఫస్ట్. నేను చెప్పడం ఏమంటే ఈ యాప్ను మీరు ఒక్కసారి ప్రతి ఒక్కరు చూసుకుంటూ వచ్చే విధంగా చేస్తే ఇంటింటికి పోతారా, రచ్చబండ లోపాట్లు పెడతారా, లేకపోతే మీరు తెలిసిన వాళ్ళకి ఒక్కొక్కరికి 10 మందికి చెప్పి యాప్ డౌన్లోడ్ చేయించారంటే వాళ్ళు ఒక్కసారి చూసినారంటే క్లియర్ గా చైతన్యవంతులు అవుతారు. ఈరోజు మేము చెప్పడం వేరేదేమీ కాదు, చంద్రబాబు గారు ఏం చెప్పారో అది మాత్రమే చెప్పి మీరు చేశారా లేదా అని అడిగేందుకు మాత్రమే. ఇక్కడ ప్రశ్నించడంలా మేము చేస్తామని మీరు చెప్పిన విషయాలే ఏం చేశారని అడుగుతున్నాం.